హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మీకోసం కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి మనిషి వేసే శిక్ష కన్నా కాలం వేసే శిక్ష చాలా గట్టిగా ఉంటుంది. దీనికోసం నేను మీకు ఎగ్జాంపుల్ ఒక కథ చెప్పదలుచుకున్నాను. వంశీ, శ్రీను అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళిద్దరూ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వంశీ అలాగే శ్రీను ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ వంశీ ఎంత అమౌంట్ పెట్టాడో అలాగే శ్రీను కూడా అంతే అమౌంట్ పెట్టుబడి పెట్టాడు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ అయితే రన్ చేశారు. వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చేవి. ఆ లాభాలను ప్రాఫిట్ అనేవి ఇద్దరు సగం తీసుకునేవారు. వంశీ అలాగే శ్రీను ఇద్దరు కూడా ఆ లాభాలను షేర్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ కొత్త బిజినెస్లు అనేవి స్టార్ట్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కదా. కాకపోతే ఇక్కడ శ్రీను ఏంటంటే తర్వాత కొన్ని తప్పుడు లెక్కలు అనేది రాయడం మొదలుపెట్టాడు. వంశీ అవి గమనిస్తూనే మామూలుగానే అడుగుతూ ఉండేవాడు. కానీ శ్రీను ఏదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. వంశీకి అన్నీ తెలిసినా కూడా తన బెస్ట్ ఫ్రెండే కదా అని వదిలేసేవాడు. తర్వాత శ్రీను కొంచెం అమౌంట్తో తీసుకుని మొత్తం పారిపోయాడు. తర్వాత వంశీకి చాలా లాస్ వచ్చింది బిజినెస్లో. కానీ ఇక్కడ బిజినెస్లో లాస్ వచ్చిన దానికన్నా శ్రీను చేసిన మోసమే అసలు వంశీ తీసుకోలేకపోయాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం కదా, ఇలా ఎలా అసలు నాకు ద్రోహం చేయాలనిపించింది అని పాపం తనలో తానే చాలా కుమిలిపోయాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వంశీ మర్చిపోయినా కూడా కాలం మర్చిపోలేదు. శ్రీను చేసిన మోసాన్ని కాలం గుర్తుపెట్టుకుంది. శ్రీనుకి బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. చాలా నష్టపోయాడు. దానికి తోడు ఇంకా అమౌంట్ అనేది గవర్నమెంట్కి కట్టవలసి వచ్చింది. ఇప్పుడు తనకి సహాయం ఎవరు చేయాలి అని చెప్పని గుర్తించుకుంటూ వంశీని తలుచుకున్నాడు. వంశీకి తను చేసిన ద్రోహం చాలా గట్టిగా గుర్తొచ్చింది. అందుకే నాకు ఈ శిక్ష ఏమో అని పాపం పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు వంశీని ఎత్తుకుంటూ వెళ్ళాడు. తనే మాత్రమే సాయం చేయగలడు అనుకున్నాడు. వంశీ అప్పటికే మళ్ళీ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి చాలా మంచి స్థితిలో ఉన్నాడు. అతని ముందు నిలబడి నన్ను క్షమించి, నీకు చాలా అన్యాయం చేశాను అన్నాడు. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను, కానీ నువ్వు అప్పుడు చేసిన పని వల్ల ఒక జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయావు. ఆ నష్టాన్ని ఇప్పుడు డబ్బుతో కూడా నువ్వు తీసుకురాలేవని చెప్పాడు వంశీ. తనకి నిజంగా ఒక శిక్షలా అనిపించింది శ్రీనుకి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. మనసు వేసే శిక్ష కొంతకాలమే ఉంటుంది, కానీ కాలం వేసే శిక్ష మనం చేసిన తప్పు విలువను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మన దగ్గర ఉన్నప్పుడు ఒక మనిషి విలువ తెలియకపోవచ్చు, కానీ అతను మన జీవితంలో లేని రోజు అతని విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఎవరిని అనవసరంగా బాధ పెట్టకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు, మనకు అవకాశం ఉందని ఇతరులను మోసం చేయకూడదు. ఎందుకంటే మనం చేసిన తప్పుకు వెంటనే శిక్ష పడకపోయినా కాలం మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనం చేసిన పనిని మన ముందే నిలబెడుతుంది. అందుకే ఎవరైనా బాధ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మోసం చేసే ముందు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనిషి వేసే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ కాలం వేసే శిక్ష నుంచి మనం అస్సలు తప్పించుకోలేం. ఇది చాలా కష్టమైన పని. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మళ్ళీ కొత్త టాపిక్తో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.